పార్ట్ 2 లాగా ఒక్కొక్క కేసుపై సురేష్ మీద అత్యాచార కేసు ఉన్నట్టు, ఆయన క్రిమినల్ మెంటాలిటీ ఉన్నట్టు కూడా కనిపెట్టడం జరిగింది. పక్క రాష్ట్రంలో తలదాచుకున్నట్లు కర్ణాటకలోనో ఆంధ్రప్రదేశ్లో అనే అంశం కూడా మనకు బయటకు వస్తుంది. అదేవిధంగా సూత్రధారి నరేందర్ రెడ్డి ఐజీ సత్యనారాయణ గారు చెప్తున్నారు. లగల్చెర్ల ఘటన వెనుక సూత్రధారి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అని మల్టీ జోన్ 2 ఐజీ వి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ వద్ద ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తొలుత సురేష్ ప్రధాన సూత్రధారిని భావించాం, కానీ సాంకేతిక ఆధారం సేకరించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి పాత్ర వెలుగులోనికి వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడిని ఉసిగొల్పింది. ఆయన ఆదేశాలతో సురేష్ స్థానికులతో కలిసి దాడికి పాల్పడ్డారని వివరించారు. ఇంకా ఈ కేసులో సురేష్ రాజ్, దేవరాజ్, గోపాల్రావు నాయక్, విఠల్ నాయక్ కీలక నిందితులు. వారిని అరెస్ట్ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక సాక్షులు ప్రాథమిక ఆధారాల మేరకు ఇప్పటి వరకు గురించిన నిందితుల 19 మందికి ఈ ప్రాంతంలో అసలు భూములే లేవు. ఫార్మా క్లస్టర్ భూసేకరణతో వారికి ఎలాంటి నష్టమూ జరగదు. భూసేకరణ నోటిఫికేషన్లోనూ వారి పేర్లు లేవు. ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ను తప్పుదోవ పట్టించి లగచర్లకు తీసుకొచ్చిన సురేష్, అతని సోదరుడు మహేష్ కూడా భూములు లేవు. అసలు సురేష్, దేవదాస్ అనే వ్యక్తులు స్థానికంగా ఉండరు. ఒక పక్క ప్రణాళిక ప్రకారం కుట్రను అమలు చేసి అధికారులపై దాడి చేశారు. తొలుత 57 మందిని అదుపులోకి తీసుకుని విచారించాం. వారిలో చాలామంది అధికారులపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. సురేష్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారనే అభియోగములపై దృష్టి సారిస్తామన్నారు. అమాయకులను ఎవరిని అరెస్ట్ చేయడం లేదని విచారించారు. కాగా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలను ఈ అంశాలే ఉన్నాయి. అధికారులపై దాడి చేసిన వారిలో 17 మందికి ఎలాంటి భూములు లేవని కలెక్టర్ వెల్లడించారు. వీరే ముందుండి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి ఫోన్ను సీజ్ చేసి విశ్లేషణకు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపామని వివరించారు. బీఆర్ఎస్ విధ్వంస రచనను అడ్డుకుంటాం తిరుపతి రెడ్డి. కొడంగల్ బీఆర్ఎస్ చేస్తున్న విధ్వంస రచనను అడ్డుకునే అభివృద్ధిని కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి అన్నారు. అధికారులపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ బుధవారం ఆయన లగచెర్లలో విలేకరులతో మాట్లాడారు. దాడి వెనుక ఉన్న సూత్రధారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. స్వతంత్ర అనంతరం కాలం నుంచి కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అల్లరి చిల్లరగా తిరిగే యువకులను పోగు చేసి వారికి మద్యం తాగించి అధికారులపై దాడి చేయించారు. కొడంగల్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతుందన్నారు అని తిరుపతి రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేయదలుచుకోలేదని, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కొడంగల్ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ హబ్ రాబోతుందని వివరించారు. కొడంగల్ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారులపై దాడి చేసిన వారిపై రైతులు ఎవరు లేరని, అంతా విధ్వంసకారులే అన్నారు. కలెక్టర్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించినట్టు తెలిపారు. మల్లన్న సాగర్ విషయంలో హరీష్, కేటీఆర్ రాత్రికి ప్రజలను తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంత ఖర్చు అయినా ముందుకెళ్ళండి, ఇది కేటీఆర్ చెప్పినటువంటి విషయం. కేటీఆర్, నరేందర్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డులను పోలీసులు సేకరించినట్టు తెలిసింది. దాడికి ముందు, ఆ తర్వాత ఇద్దరు 4 సార్లు ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీస్ శాఖలో విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎంత దూరమైనా వెళ్ళండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, దాడుల విషయంలో ముందుకు వెళ్ళాలని కేటీఆర్ ఆదేశించినట్లు పేర్కొంటున్నారు. మొత్తం 47 మంది నిందితులను గుర్తించినట్టు చెబుతున్న పోలీసులు పేర్లను వెల్లడించలేదు. అయితే ఆడియో రికార్డు ఆధారాలను కూడా సంపాదించిన నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇది తప్పనిసరిగా చేర్చుతారని భావిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఉంటుంది. కలెక్టర్పై దాడి బీఆర్ఎస్ కుట్రంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు, మంత్రులందరూ కూడా చెప్తున్నారు. మీడియా సమావేశాల్లో కూడా ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది మనం గమనించాలి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.